పండగ సీజన్ వచ్చిందంటే అందరి ఇళ్లలోనూ పిండి వంటలు గుమగుమలు నిండిపోతాయి కదండి. అందులో బూందీ లడ్డు అంటే అది ఒక జస్ట్ స్వీట్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. కానీ చాలామందికి బూందీ సరిగ్గా రాకపోవడము, లేదంటే పాకం ఎలా పట్టాలో తెలియక అవి గట్టిగానో లేదంటే మరీ జ్యూసీగానో ఉండిపోతాయి. అవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవు. హాయ్ అండి, వెల్కమ్ టు పరికింటమ్మ పలుకు రుచులు. ఈరోజు నేను పండగ స్పెషల్గా బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు అది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా కావచ్చు, చాలా పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా ఎలాగా, అది కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం కనుక నేను చూపించిన కొలతతో లడ్డు చేసుకుంటే మటుకు మీరు కావాలంటే ఎవరికైనా పంపించినా కూడా అవి ఎక్కువ రోజులు త్వరగా బూజు పట్టకుండా ఒక 20 days వరకు నిల్వ ఉంటాయండి. అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అంత పర్ఫెక్ట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వెళ్ళిపోదాం. లెట్స్ గో. దీనికోసం మీకు కావాల్సిన జీడిపప్పు తీసుకోండి, అలానే ద్రాక్ష కూడా తీసుకోవాలి. మనం వచ్చేసి ఒక 10 వరకు ఇలాచీ కూడా తీసుకొనేసి, ఇది పచ్చకర్పూరం అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ 3 గ్లాసులు శనగపిండి తీసుకున్నానండి. అప్రాక్సిమేట్లీ 750 grams ఉండొచ్చు. నేను చూపిస్తున్న గ్లాస్తో తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే గ్లాస్తోనే కొలతలు వేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుందండి. నేను ఇప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా పిండి కూడా పక్కన పెట్టుకున్నాను. ఈ 3 గ్లాసులు కాకుండా, అంటే నేను ఎక్కువ పిండి తీసుకున్నాను. ఓకేనా. సో దీన్ని మనము జల్లి చేసి పెట్టుకోవాలి. అలానే చక్కెర వచ్చేసి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో శనగపిండి, అదే గ్లాస్తో చక్కెర తీసుకోవాలి. సో మీరు వచ్చేసి కరెక్ట్ క్వాంటిటీ అండి, నేను ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్, ఇది కేజీ ఉంటుందండి చక్కెర మటుకు, ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ కదా. ఇప్పుడు ముందుగా శనగపిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా జాగ్రత్తగా మనము నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కలుపుకోవాలండి. మనము ఎక్కువ వాటర్ యాడ్ చేసేది ఒకేసారి. మీరేంటంటే జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఆ కన్సిస్టెన్సీ ఏంటంటే అండి, మనము తీసుకునే గెరిటగా పెట్టిగా చూసామనుకోండి, ఆ గెరిటికి పైన ఒక కోట్ లాగా రావాలి, జస్ట్ కోటింగ్ అయినట్లుగా అనిపిస్తుంది. సో అంతవరకు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎక్కడ లంప్స్ లేకుండా మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి అయితే వేయొద్దు, అది చాలా మిస్టేక్. అలా అని చెప్పి లూజ్గా మటుకు చేయొద్దు. పిండిని బాగా థిక్ ఉండకూడదు, మరీ లూజ్ ఉండకూడదు. నేను చూపిస్తున్నట్టుగా జస్ట్ ఇక్కడ కోటింగ్ అయిన చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోండి. ఇప్పుడు మీరు లడ్డు దేంట్లో చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె పొయ్యి మీద పెట్టేసేసుకొని ఫస్ట్ చక్కెర యాడ్ చేసేయాలి. చక్కెర వేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకునేసి, జస్ట్ మీరు ఏంటంటే ఒక గెరిట తీసుకొని దీన్ని మొత్తాన్ని కూడా మనము ఆ వాటర్లోకి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్లో అయితే మటుకు మనం మధ్యలో అప్పుడప్పుడు కలుపుకోవాలి, లేదంటే ఏంటంటే అడుగు మాడే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు మధ్యలో మనము కలుపుకుంటూ అలానే కాసేపు ఉడకనిచ్చాలండి. మనకి ఇది ఒక పాకం రావాలి. ఆ పాకం రెడీ అయ్యేంత వరకు మనము అడుగు మాడిపోకుండా మనం దీన్ని కలుపుకుంటూ ఉంటే మనకు కొద్దిసేపటికి ఇలాగా నురగలు వచ్చేస్తుందండి. మీరు చూసారనుకోండి, ఇప్పుడిప్పుడే ఇది బాయిల్ అవడం స్టార్ట్ అయింది మొత్తం కరిగి. సో మొత్తం కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత మనకి ఇలాగ నురగ వస్తుంది పై వరకు. చూసారు కదా, ఇలాగ నురగ వస్తుందంటే మనకి ఇప్పుడిప్పుడే పాకం పడుతుంది అర్థము. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి. మనకు పాకం అనేది ఇలా కనుక చెక్ చేసినప్పుడు మనకి ఇది వేళ్ళ మధ్యలో నుంచి ఇంత తీగ వరకు వచ్చేసి పల్చటి తీగ, అప్పుడు బ్రేక్ అవ్వాలండి. నేను చూపిస్తున్నాను కదా, సేమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూడండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ రాగానే ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనము బూందీ వేయించుకునే దానికి తగినంతగా ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అవనివ్వండి. మనము పక్కన పెట్టుకున్న ఈ పాకంలో జస్ట్ ఇలాగా కొద్దిగా నలుపుకొని వేసుకోవాలండి పచ్చకర్పూరాన్ని. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షన్ అని చెప్పాను కదా. బట్ వేసుకుంటే మటుకు మంచి స్మెల్ వస్తుందండి, ఒక టెంపుల్ వైబ్ వస్తుంది. సో అలాగ వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకొని, ఇప్పుడు మీరు ఇంకొకసారి చెక్ చేశారనుకోండి, పాకము మరీ గట్టిగా లేకుండా పల్చటి తీగ వరకు ఇంతవరకు వచ్చింది కదా. సో సేమ్ ఇదే పాకం మీరు పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక జాలి గెరిట అంటారు కదా, వడలు తీసుకునేది, అలాంటిది కానీ లేదంటే డైరెక్ట్గా బూందీ గెరిట దొరుకుతుంది. అందులో ముక్కాలు గెరిట పిండి వేసేసుకొని మీరు జస్ట్ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ పైన ఇలాగా ట్యాప్ చేసుకున్నా ఓకే, లేదంటే ఇలా తిప్పుతున్నా ఓకే అండి. ఆయిల్ కనుక బాగా కాగుంటే మటుకు ఖచ్చితంగా మీ బూందీ రౌండ్ షేప్లో బాగా వస్తాయి, బాల్స్ లాగా. మనకు బూందీ సరిగ్గా రావట్లేదంటే కారణం
ఆయిల్ అనేది హీట్ అవ్వలేదనేసి. సో ఇప్పుడు ఇలా వేయగానే ఒక 30 సెకండ్స్ ఇలా ఉంచేసేస్తే మనకు పైన కొద్దిగా క్రిస్ప్ లేయర్ వస్తుంది, కానీ లోపల మెత్తగా ఉండాలండి. మీరు చూసారా ఇంతవరకు వచ్చేంత వరకు మనము వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే అవి క్రిస్పీగా అయిపోతాయి, అప్పుడు లడ్డు మనకు సాఫ్ట్గా రాదండి. ఇవి మరీ మనం పచ్చిగా తీయకూడదు, అలా అని చెప్పేసి వేసిన వెంటనే తీసేయడం అలాంటివి చేయొద్దండి. మరి ఎక్కువగా కూడా వేగనివ్వద్దు. ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రాగానే మన షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఏంటంటే నేను చూపిస్తున్న విధంగా ప్రతిసారి కూడా ఇలాగా గెరిటని క్లీన్ చేసుకోవాలండి, జాలి గెరిటని. అలానే ఆయిల్ కూడా మనకు చాలా ఎక్కువగా బబుల్స్ వచ్చేంత వరకు హీట్ అవ్వాలి, అప్పుడే మనకు నేను చెప్పినట్లుగా బూందీ అనేది రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగా నేను ట్యాప్ చేస్తున్నాను కదా, ఇలా వేసుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్గా మీకు ఆ బబుల్స్ అనేవి దాంట్లో పడిపోయేసి మీకు మంచి బూందీ వస్తుందండి. మంచిగా రౌండ్గా మన ముత్యాల లాంటి బూందీ వస్తుంది. సో అంతవరకు మనము ఇలాగనే మీరు ఎన్ని వాయిల్ వస్తే అన్ని వేసుకుంటూ మధ్య మధ్యలో ఈ పాకంలో వేయగానే ఒకసారి ఇలాగ కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, బూందీ మొత్తం కూడా పాకాన్ని పీల్చుకుంటాయి. ఇలాగ మీరు ఎన్ని వాయిల్ వస్తే అన్నీ కూడా నేను చెప్తున్నాను కదా అండి, మరీ ఎక్కువ వేసేయొద్దు. జస్ట్ మన ఆయిల్కి ఇలాగ ఒక లేయర్ రావాలంతే పైన వేయగానేసి. ముక్కాలు గెరిట వేసుకుని మీరు తీసుకునే గెరిట సైజుని బట్టి, ఓకేనా. సో అప్పుడే మనకు రౌండ్ బాల్స్ లాగా అలానే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఎక్కడ కూడా అంటుకొనేసి ఉంటలుగా రాకుండా ఉంటుంది. ఇలా చేసుకుంటే మీరు ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక బూందీ వేయడం మొత్తం పిండంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పాకంలో మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. గెరెట్తో ఇలాగా మనం కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఆ బూందీ అనేది కాస్త అక్కడక్కడ మెత్తబడుతుంది. ఇప్పుడు ఏంటంటే అదే ఆయిల్లో మనం తీసుకున్నాం కదా ఎండు ద్రాక్ష, అవి వేసేసి నేను చూపిస్తున్న విధంగా ఎండు ద్రాక్ష బాగా వేగిన తర్వాత ఇలాగ పైకి పొంగినట్టుగా వస్తుంది కదండి. సో అంతవరకు మనము ఈ ఎండు ద్రాక్షని ఆయిల్లో మాడిపోకుండా ఫ్రై చేసుకొని జాగ్రత్తగా వెంటనే తీసేసుకొని మనం బూందీలో వేసేసుకోండి. అలానే జీడిపప్పును కూడా వేసేసుకొనేసి మనము దీన్ని మాడిపోకుండా అక్కడక్కడ మధ్యలో కలుపుకుంటూ దీన్ని కూడా మనము దూరగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా మాడబెట్టేసేయొద్దు. జస్ట్ మధ్యలో కలుపుకుంటూ పైకి తీసి చూసుకోండి అసలు వేగలేదనేసి. లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి మన బూందీలో వేసేసుకోండి. ఇప్పుడు మన యాలకులు వచ్చేసి ఒకసారి మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి కచ్చపచ్చగా. సో అలా గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడి కూడా ఇందులో ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి, అంతవరకు మనం దీన్ని కలుపుకోవాలండి. సో చాలామంది ఇది బూందీ అనేది మనకు ముద్దకు రావాలనేసి ఏం చేస్తారంటే మిక్సీ వేస్తారు కదా. సో మీరేమీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతో ఒక్కసారి 4 ప్లేసెస్లో జస్ట్ ఇలాగా మెత్తగా మ్యాష్ చేయండి చాలు. ఎక్కువ వద్దండి, జస్ట్ 4 సార్లు ఇలాగ మ్యాష్ చేస్తే మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. మనం బూందీ కూడా మరీ ఎక్కువగా వేపలేదు కాబట్టి బూందీ సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగ మ్యాష్ చేస్తే మనకి ఇంకా కొద్దిగా అక్కడక్కడ నలిగి మంచి ముద్దకి వస్తుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కనుక మనము పక్కన పెట్టామనుకోండి, అప్పుడు ఇది చల్లారుద్దండి. ఉంటకి మనకు రావాలి కదా, మరీ కాలకూడదు. ఇప్పుడు గోరువెచ్చగా రాగానే మనం ఏంటంటే ఇంకా మనం లడ్డూలు చుట్టుకోవడం స్టార్ట్ చేసేయచ్చండి. సో ఇప్పుడు లాస్ట్గా ఒకసారి కలిపేసేసుకొని గెరిటికి ఏమైనా ఎక్సెస్ ఉంటే మొత్తం తీసేసి ఇప్పుడు మనము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనము లడ్డూలు చుట్టేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నేను చూపిస్తున్న ఆ సైజు లడ్డూలు వచ్చేసి 30 అయ్యాయండి. మనకు కరెక్ట్గా 30 లడ్లు అయ్యాయి. అంటే 1 కేజీ చక్కెర 3/4 కేజీ శనగపిండికి కరెక్ట్గా 30 లడ్డులు వచ్చాయి నేను చూపిస్తున్న ఆ సైజు లడ్డూస్. సో ఇలాగ మీరు మొత్తం కూడా చుట్టేసేసుకునేసి ఒక డేషాలోకి అదే మీరు ఏ కాండ్రాన్లోకి ఆరబెట్టేసారండి. లడ్డూలు వెంటనే మనం ఎందులోనూ స్టోర్ చేయొద్దు, బూజు పడుతుంది. బాగా చల్లారనివ్వాలి. అంతే అండి, చూసారు కదా నేను చెప్పిన ఈ పక్కా కొలతలు అలానే ఈ చిన్న చిట్కాలు కనుక పాటిస్తే మీరు ఇంట్లోనే బూందీ లడ్డూలు చాలా బాగా ఎక్కువ రోజులు ఉండేలాగా చేసుకోవచ్చండి. నేను చూపించిన ఆ తీగ పాకం వచ్చేంత వరకు కనుక మీరు సిరప్ పట్టుకుంటే మీరు తీసుకున్న శనగపిండి ఆ చక్కెరకి కరెక్ట్గా సరిపోద్ది. లడ్డు కూడా చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా. అలా అని చెప్పేసి మరీ జ్యూసీగా లేకుండా, అలా అని చెప్పి మరీ గట్టిగా లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీరు కూడా ఈ ఫెస్టివల్కి నేను చూపిస్తున్న పద్ధతిలో బూందీ లడ్డు చేసుకొని అవి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.